దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 14. ఈరోజు వాక్య భాగము, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్నుంచుకొననీయుడి. యోహాను సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు బేతనియాకు 3వసారి వెళ్ళినట్లు చూచున్నాము. ఆ సమయమునందే మరియా విలువైన అచ్చ జటామాంసి అత్తరు యేసు యొక్క పాదములకు పూసెను. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండి త్రోవను పోవారు సైతము ఆ సువాసనను పొందిరి. ఆ విధముగానే మన క్రైస్తవ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములు ఉండవలెను. మన ప్రక్కన పోవారు కూడా ప్రభు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలెను. గృహము అను పదము సమాధానము, సంతోషము మరియు విజయమును గూర్చి బోధించుచున్నది. మరియా, మార్తా, లాజరుల గృహము మొదట ప్రతిదినము దుఃఖముతోనూ అవిశ్వాసము, సనుగులతోనూ నిండియుండెను. అయితే ఇప్పుడు సమాధానము, సంతోషము, విజయములతో నిండి ఉన్నది. మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖసహితమైన గృహముగా నుంటిమి. మన జీవితములు పతనములతోనూ తొట్టుపాట్లతోనూ నిండి యోహాను సువార్త 11వ అధ్యాయములో ఉన్న బేతనియా వలె ఉండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఈ కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానముతోనూ, సంతోషముతోనూ, సహవాసముతోనూ, ఆరాధనతోనూ, విజయముతోనూ నిండెను. ప్రైజ్ ది లార్డ్.